వచ్చేసరికి కోడి వేపుడు పొలం అని ఒకటి చెప్పాం. ఇది క్వాంటిటీ అయితే బలంగా తినేవాడు ఒకటి తినేస్తాడు, ఇద్దరికి అయితే తక్కువైపోద్ది. చికెన్ ఫ్రై పీస్ ని బిర్యానీ రైస్ లో బాగా మిక్స్ చేసి తీసుకొచ్చారు. చికెన్ పీసులు పర్లేదు మాయ బానే వేశారు. మొక్క కూడా చాలా బాగా కుక్ అయింది. ఇంకా చిన్న మొక్క ఒకటి తీసుకుని రైస్ లో పెట్టుకుని దాని మీద ఒక ఉల్లిపాయ మొక్కెట్టి పైన అలా నిమ్మకాయ పిండి టేస్ట్ చూస్తే అదిరిపోయింది. ఫ్రై పీస్ బిర్యానీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చెప్పుకుని కళ్ళు మూసుకుని తినొచ్చు. ఈ బిర్యానీ కాస్ట్ వచ్చి 399 రూపాయలు వేశారు. ఇంకా లాస్ట్ లో ఇంకా నెక్స్ట్ చాలా మంది ఫేవరెట్ అయిన నల్లి గోష్ బిర్యానీ చెప్పాం. అది చూడడానికి ఇలా ఉంది మాయా. అరిటాకు పైన బిర్యానీ రైస్ పెట్టి దాని మీద 2 నల్లి బొక్కలు పైన మటన్ కీమాతో చేసిన గ్రేవీ వేసి తీసుకొచ్చారు. ఇంకా దాన్ని అలా ప్లేట్ లోకి వడ్డించుకున్న తర్వాత ఆ మటన్ కీమా గ్రేవీ తీసుకుని బిర్యానీ రైస్ లో బాగా కలిపి టేస్ట్ చూసా. టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకు చాలా తక్కువ చోట్ల నల్లి గోష్ బిర్యానీ అంటే ఇష్టం. అందులో టాప్ 3 లో అయితే ఇది ఉంటది. నల్లి బొక్క కూడా చాలా పెద్దదేశారు. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా నచ్చిందంట. దీని రేట్ వచ్చి 699 రూపాయలు వేశారు.